ఎలీషా ద్వారా దేవుడు చేసిన అద్భుతములు. ఎలీషా ఏలియా దుప్పటి ద్వారా యోర్దాను దాటుట. అంతటి ఎలీషా ఏలియా ఒంటి మీద నుండి క్రింద పడిన ఆ దుప్పటిని పట్టుకొని నీటి మీద కొట్టి, ఏలియా యొక్క దేవుడైన యెహోవా ఎక్కడ ఉన్నాడు అనెను. అతడు ఆ దుప్పటితో నీటిని కొట్టగా అది ఇటు అటు విడిపోయినందున ఎలీషా అవతలి ఒడ్డునకు నడిచిపోయెను. యెరికో పట్టణంలో క్రొత్త పాత్రలో ఉప్పు వేసి నీరు బాగు చేయుట. నీరు బాగులేదని యెరికో పట్టణపు వారు చెప్పినప్పుడు ఎలీషా క్రొత్త పాత్రలో ఉప్పు వేసి నా యొద్దకు తీసుకుని రండని వారితో చెప్పెను. వారు దాన్ని తీసుకుని రాగా అతడు ఆ నీటి ఊట యొద్దకు పోయి అందులో ఉప్పు వేసి, యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను గనుక దీని వలన మరణము కలుగకపోవును, భూమియు నిస్సారముగా ఉండదు అనెను. కాబట్టి నేటి వరకు ఎలీషా చెప్పిన మాట చొప్పున ఆ నీరు మంచిదై ఉన్నది. ఎలీషా బేతేలుకు వెళ్ళినప్పుడు బాలురు బోడివాడ అని వెక్కిరించినప్పుడు ఎలీషా వారిని శపించాడు. పట్టణంలో నుండి బాలురు వచ్చి బోడివాడ ఎక్కి పొమ్ము అని అపహాస్యం చేయగా అతడు వెనుకకు తిరిగి వారిని చూచి యెహోవా నామమును బట్టి వారిని శపించెను. అప్పుడు 2 ఆడు ఎడుగు బంట్లు అడవిలో నుండి వచ్చి వారిలో 42 మంది బాలురను చీల్చివేశాయి. నీళ్లు లేని లోయ నీళ్లతో నింపబడుట. ఇశ్రాయేలు రాజు, ఎదోము రాజు, యూదా రాజు యుద్ధానికి వెళ్ళారు. 7 దినములు చుట్టూ తిరిగిన తరువాత వారితోనున్న సైన్యంనకును పశువులకును నీళ్లు లేకపోయాయి. అప్పుడు యెహోషాపాతు యెహోవా యొద్ద విచారణ చేయుటకు యెహోవా ప్రవక్తలలో ఒక్కరైనను ఇక్కడ లేరా అని అడిగినప్పుడు షాపాతు కుమారుడైన ఎలీషా ఉన్నాడని తెలియజేయబడినది. వారు ఎలీషా యొద్దకు వెళ్ళారు. వీణ వాయించగల ఒకరిని తీసుకురమ్మని ఎలీషా చెప్పినప్పుడు వారు తీసుకువచ్చారు. వీణ వాయించుచుండగా యెహోవా హస్తము అతని మీదికి వచ్చినది. యెహోవా సెలవిచ్చినదేమనగా, గాలియే గాని వర్షమే గాని రాకపోయినను మీరును మీ మందలును మీ పశువులను త్రాగుటకు ఈ లోయ నీళ్లతో నిండును. ఇది యెహోవా దృష్టికి అల్పమే. ఆయన మోయాబీలను మీ చేతికి అప్పగించును. లోయ వర్షమేమీ లేకుండా నీళ్లతో నింపబడినది. నీళ్లు రక్తముగా కనబడుట. ఉదయమందు మోయాబీలు లేచినప్పుడు సూర్యుడు నీళ్ల మీద ప్రకాశింపగా నీళ్లు రక్తం వల్లే కనపడెను. గనుక వారు అది రక్తం సుమా అని అనుకుని ఇశ్రాయేలు వారి సైన్యం వద్దకు రాగా ఇశ్రాయేలు వారు లేచి వారిని హతం చేసిరి. ప్రవక్తల శిష్యులలో ఒకరు చనిపోయినప్పుడు అతని భార్య పిల్లలు అప్పులలో ఉండి పిల్లలు అప్పుల వారికి బానిసలుగా వెళ్లే పరిస్థితిలో ఎలీషా నూనె ద్వారా చేసిన అద్భుతము. శిష్యుని భార్య వచ్చి తన దీనస్థితిని గురించి ఎలీషాకు మొరపెట్టగా, ఎలీషా, నా వల్ల నీకేమి కావాలను, నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియజేయము. అందుకు ఆమె, అయ్యా, నా ఇంటిలో ఒక నూనె కుండ మాత్రం ఉన్నది, అది తప్ప మరేమీయూ లేదనెను. అయితే నువ్వు వెళ్ళి ఇరుగు పొరుగు వారి దగ్గర నుండి ఎంటీ పాత్రలను తీసుకురమ్మని చెప్పాను. వారు ఆ ఎంటీ పాత్రలన్నింటిలోనూ నూనెతో నింపారు. ఇంకా ఏమైనా పాత్రలు మిగిలి ఉన్నవా? ఆమె తన కుమారునితో చెప్పగా ఆ బాలుడు మరేమీ లేవని చెప్పాను. అంతలో నూనె నిలిచిపోయాను. ఆమె ప్రవక్త అయిన ఎలీషా దగ్గరికి వచ్చి ఆ విషయం చెప్పినప్పుడు ఆ నూనె అమ్మి అప్పులు తీర్చుని మిగిలిన దానితో బ్రతుకుమని చెప్పాను. నూనె పరిశుద్ధాత్మకు గుర్తు. ఖాళీగా ఉన్న నీ హృదయాన్ని దేవుని చేరినప్పుడు ఆయన నిన్ను పరిశుద్ధాత్మతో నింపుతాడు. నా గిన్నె నిండి పొర్లుచున్నది అను అనుభవాన్ని నీకు ఇస్తాడు. షునేమీరాలికి సంతానం లేనప్పుడు ఎలీషా ప్రార్థన ద్వారా ఒక మగపిల్లవాడు జన్మించాడు. అయితే కొంత ఎదిగిన తర్వాత అనారోగ్యం వలన ఆ బిడ్డ మరణించగా ఎలీషా తనలోని శక్తి ద్వారా ఆ బిడ్డ తిరిగి జీవించినట్లుగా చేశాడు. గిల్గాలోని ప్రాంతంనకు ఎలీషా ఆయన శిష్యులు వచ్చినప్పుడు దేశంలో కరువు ఉండెను. కావున శిష్యులు పొలంలోనికి పోయి పిచ్చి ద్రాక్ష చెట్టును చూచి దాని గుణము తెలియకపోగా దానితో కూర చేసినప్పుడు అది విషముగా మారినది. అంతటి ఎలీషా కొంత పిండిని ఆ పాత్రలో వేయగా అది మంచిదిగాను తినుటకు యోగ్యమైనదిగాను మారిపోయినది. బయల్ షాలిషా నుండి ఒక వ్యక్తి తన పొలంలో నుండి మొదటి పంటలో కొంత భాగంను ఎలీషాకు ఇవ్వగా ఎలీషా మాట చొప్పున 100 మందికి పైగా భోజనం చేశారు. వారందరూ తినగా ఇంకా మిగిలిపోయినది. ఇరుకులో విశాలత కలుగు చేసే దేవుడు ఆయన. సిరియా రాజు సైన్యాధిపతి కుష్ఠరోగంను ఎలీషా మాట చొప్పున మొదట కొంత సణిగినప్పటికీ యోర్దాను నదిలో 7 సార్లు మునిగినప్పుడు కుష్ఠరోగం స్వస్థపరచబడినది.
ధనం మీద గెహాజీ అను శిష్యుడు అబద్ధమాడినప్పుడు ఎలీషా మాట చొప్పున నయమానుకు కలిగిన కుష్ఠవ్యాధి గెహాజీకిని అతని సంతతికిని సర్వకాలము కలిగినది. గెహాజీ కుష్ఠవ్యాధితో శిక్షించబడ్డాడు. కావున దేవుని విషయాలలో ఎంతో జాగ్రత్త కలిగి ఉండాలి, అబద్ధమాడకూడదు. నీళ్లలో పడిన గొడ్డలి. ఎలీషా ఒక కొమ్మ విరిచి నీళ్లలో వేయట ద్వారా గొడ్డలి పైకి తేలినది. సిరియా రాజు ఇశ్రాయేలీలతో యుద్ధానికి సిద్ధపడి ఆలోచన చేసినప్పుడు అతని ఆలోచనను తన జ్ఞానవాక్యం ద్వారా ఎలీషా ఇశ్రాయేలు రాజుకు తెలియచేసినప్పుడు ఇశ్రాయేలీలు కాపాడబడ్డారు. సిరియా సైన్యము ఎలీషాను పట్టుకోవాలని దోతానులో పర్వతంను చుట్టుముట్టినప్పుడు ఎలీషా పనివాడు భయపడ్డాడు. అయ్యో నా ఏలినవాడా, మనం ఏమి చేయదమని ఎలీషాతో అనినప్పుడు అతడు భయపడవద్దు, మన పక్షమున ఉన్నవారు వారికంటే అధికులై ఉన్నారని చెప్పి యెహోవా వీడు చూచినట్లు వీని కన్నులు తెరువమని ఎలీషా ప్రార్థించగా ఆ పనివాని కన్నులు తెరువబడి ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేత నిండియుండుట చూచెను. సిరియా సైన్యమును అంధత్వంతో మొత్తుమని ఎలీషా ప్రార్థించగా దేవుడు వారిని అంధత్వంతో మొత్తాడు. తిరిగి వీరి కండ్లు తెరువు చేయమని ప్రార్థించగా దేవుడు వారి కండ్లు తెలియచేశాడు. ఈ ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి.